యువత చెడు వ్యసనాలకు లోను కావద్దని సిద్దిపేట ఏసీపీ మధు తెలిపారు. పట్నంలో అక్రమంగా గంజాయిని అమ్ముతుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డబుల్ బెడ్రూమ్ల వద్ద గంజాయి అమ్ముతున్నారన్న సమాచారంతో జిల్లా టాస్క్ ఫోర్స్ సీఐ, 2 టౌన్ సీఐ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించామని ఏసీపీ తెలిపారు. అయితే 4 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని, 9 మందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. సిద్దిపేట జిల్లా ఈశ్వరపూర్ గ్రామానికి చెందిన బానోద్ గణేష్ డబ్బుపై ఆశతో పెద్దపల్లి జిల్లా కుక్కలగూడూరు చెందిన నలిమేల వినోద్ నుండి తక్కువ ధరకు కొని సిద్దిపేటలో ఎక్కువ ధరకు అమ్ముతున్నాడని తెలిపారు. అయితే వారి వద్ద నుంచి 4 కిలోల గంజాయి, 9 సెల్ ఫోన్లు, 23,000 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు ఏసీపీ మధు. పక్కన బస్వాపూర్ అనే గ్రామం ఉంటుంది, అది కోహెడ మండలం, జిల్లా సిద్దిపేట. అక్కడ నివాసి అయిన బానోద్ గణేష్ అతనికి తిరుపతి కార్ నంబర్ ఇదే తీసుకో TS03FG 3445 గల దానిలో గంజాయి తీసుకొచ్చి అంతగిరి అరుణ్ సన్నాం లింగంకు మరియు గున్నాల కుమార్కు, బాదర్బోయిన కర్ణాకర్కు, తర్వాత అఖిల్, నారాయణరావుపేట చందు, కానిగంటి గణేష్, వీళ్ళందరికీ అమ్మటానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. 1 కిలో 168 గ్రాముల గంజాయిని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా సెల్ ఫోను, ఐఫోను, ఒక కారు కూడా సీజ్ చేయడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ పక్కన బస్వాపూర్ అనే